హై వ్యూస్. తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపిణీ చేసే నెయ్యి ఏదైతే ఉందో అది కల్తీ జరిగింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు రిపోర్ట్స్ ఇచ్చారు. దాని మీద చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు, తర్వాత టీటీడీఓ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్లో ఏముంది ఏంటి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రజెంట్ సుప్రీంకోర్టు వచ్చేసి 5 సభ్యులతో ఒక కమిటీ వేసింది. వాళ్ళు త్వరలో ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఈలోపు కమర్షియల్ ట్యాక్స్ వారు ఏదైతే కొంత ఇన్ఫర్మేషన్ సేకరించారో అది బయట పెట్టారు. అది చూసిన తర్వాత అండి నాకైతే అసలు పిచ్చి లేచినంత అయింది. అసలు వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే, అతను కలలుగనేవాడు కదా, అధికారంలో పదే చెప్పేవాడు కదా, మరో 30 ఏళ్ళు మనమే అని. ఎగ్జాక్ట్గా అదే ఫీల్ అయ్యారు వాళ్ళు. అధికారులు ఉండేది మనమే, ఏం కాదు చేసేయండి. ఏం చేసేది? తిరుమలకి పంపిణీ, ఒకవేళ తిరుమలకి నెయ్యి పంపిణీ చేయాలి అంటే, సప్లై చేయాలి అంటే వాళ్ళకి కొన్ని అర్హతలు ఉండాలి. ఇదిగో 4 సంవత్సరాలు వచ్చేసి కంపెనీ పెట్టుండాలి మినిమం. ఇదిగో ఇన్ని 100 కోట్లు వచ్చేసి కనీసం టర్న్ ఓవర్ ఉండాలి. ఇదిగో మీ ప్రొడక్షన్ కెపాసిటీ లక్షల లీటర్లు ఉండాలి. ఆల్మోస్ట్ అవి ఒక్కటి మాత్రమే 1.5 సంవత్సరాలు పట్టుకొచ్చాడు అనుభవాన్ని, మిగతా మొత్తం లేపి అవతల పడేశారు. అందుకు ఇక ఏఆర్ డైరీ క్వాలిఫై అయింది అండ్ వాళ్ళు తక్కువ కోట్ చేశారు, వాళ్ళకి ఇచ్చేశారు. ఇప్పుడు ఏపీకి చిన్న కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు వచ్చేసి తనిఖీలు చేస్తున్న మూమెంట్లో ఆ వే బిల్లులు కానీ తర్వాత ఇన్వాయిస్లు ఇవన్నీ చెక్ చేస్తుంటే పిచ్చి లేచిందనమాట. అసలు ఏఆర్ డైరీలో నెయ్యే లేదు. ఏఆర్ డైరీకి తిరుమలకి సప్లై చేసే నెయ్యి ఉందే, అంత కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. మరి ఎలా? ఇక్కడే నాకు ఊరు భగవంతుడా అనిపించింది. నెయ్యి మాఫియా అన్నప్పుడు వినిపించేది ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్కి స్పెషల్ స్టేటస్ గతంలో. ఆ మూమెంట్లో అక్కడ భయంకర కంపెనీలు వెలిసాయి. ఇందులో భాగంగా ఈ నెయ్యికి సంబంధించి కూడా ఓల్డ్ అని అక్కడ గేదెలు ఎక్కువ ఉంటాం కానీ ఆవులు ఎక్కువ ఉంటాయి, రకరకాలు కదా. అందులో ఒకటి ఉంది భోలే బాబా ఆర్గానిక్ డైరీ అని. నేనేమనుకున్నాను, పిచ్చి లేచింది 2-3 సార్లు అన్నా కదా, ఇది ఎందుకు పిచ్చి లేసింది నాకు ఎందుకో తెలుసా. ఆర్గానిక్ భోలే బాబా ఆర్గానిక్ డైరీ అని ఉంటే కంపెనీ వచ్చేసి భోలే బాబా, వాడు సప్లై చేసే నెయ్యి వచ్చేసి ఆర్గానిక్, వాడి దగ్గర ఉన్నటువంటి ఆవులకి మేత కానీ ఆ నెయ్యిని ప్రాసెస్ విధానం కానీ ఇదంతా చాలా గొప్పగా చేస్తారని అనుకున్నా. దూకుడు సినిమాలో బ్రహ్మానందం గారి పేరు పరిచయం చేసుకున్నప్పుడు పద్మశ్రీ అని చెప్పేసి అతని పేరు చెప్తాడు. ఓ మీకు పద్మశ్రీ కూడా వచ్చిందంటే ఎవరు పద్మశ్రీ రాలా, నేనే పెట్టుకున్నా అంటాడు. ఒకళ్ళు ఇచ్చేదంటే నేనే పెట్టుకున్నా అంటాడు. అలా ఆర్గానిక్ అని చెప్పేసి ఎవడు సర్టిఫై చేయాల, వాడి పేరే ఆర్గానిక్. రోడ్డు పక్కన కానీ 5 స్టార్ హోటల్ అని చెప్పేసి పేరు పెట్టుకుని చిన్న హోటల్లో ఉంటాయి. సేమ్ ఇంకా అలా వాళ్ళ దగ్గర 355 రూపాయలకి వైష్ణవి డైరీ, ఇది తిరుపతి దగ్గర ఉన్నటువంటి డైరీ. ఇది ఇందులో ఉన్నటువంటి డైరెక్టర్లు భోలే బాబా ఆర్గానిక్ డైరీ ఉన్న డైరెక్టర్లు విపిన్ జైన్, కొమిల్ జైన్, వీళ్ళు ఇందులో డైరెక్టర్ అందులో డైరెక్టర్లు. సో 355 రూపాయలకి ఎక్కడ ఉత్తరాఖండ్ రూర్కీ జిల్లాలో ఉన్నటువంటి భోలే బాబా ఆర్గానిక్ డైరీ నుంచి కేజీ 350 రూపాయలు కొనుగోలు చేసి తిరుపతిలో ఉన్నటువంటి వైష్ణవి డైరీ దగ్గరికి వస్తుంది. వీళ్ళు మరి ఏం చేస్తున్నారు ఏంటి అంటే మీ ఊహకు వదిలేస్తున్నారు. ఎందుకంటే 350 రూపాయలు కొన్నటువంటి లీటర్ని దిందిగల్లో ఉన్నటువంటి తమిళనాడు దిందిగల్లో ఉన్నటువంటి ఏఆర్ డైరీకి వీళ్ళు అక్షరాల 318 రూపాయల 57 పైసలకి, అంటే 36 రూపాయల పైచీలకు నష్టానికి వాళ్ళకి అమ్ముతున్నాడు. నేను 350 రూపాయలు కొన్నాను ఒక వస్తువుని, నేను ఏం చేయాలా, 355 రూపాయల 1 పైసా కన్నా అమ్మాలి లాభం అంటే. వీళ్ళు ఏకంగా 36 రూపాయల వర్త్ లాస్ తీసుకొని ఏంటి ఏఆర్ డైరీకి ఇచ్చారు. మరి ట్రాన్స్పోర్ట్ ఇంకా అవన్నీ మీరు ఆలోచన వదిలేస్తున్నా కదా. సరే, ఏఆర్ డైరీ నుంచి మరలా ఈ తిరుపతి మీదుగా మరలా తిరుమలకి వెళ్తుంది. మరి ఆ ఏఆర్ డైరీ వాళ్ళు ఎంత బాబు ఇచ్చింది తిరుమలకి అన్నప్పుడు 319 రూపాయలు 80 పైసలు. అంటే
అదొక 23, ఇది ₹1. అంటే ₹1.23 ఇచ్చినట్టు. ఏది వైష్ణవి డైరీ దగ్గర నుంచి ఏఆర్ డైరీ వాళ్ళు కొనుగోలు చేసిన దగ్గర ఎంత లాభం చూసుకుని తిరుమలకి అమ్ముతున్నాడు? కేవలం ₹1.23. అమ్మ బాబోయ్, ₹1.23 లాభానికండి 500 కిలోమీటర్ల అవతల ఏఆర్ డైరీ వాళ్ళు తిరుమలకి ఇస్తున్నారా అండి? అవునండి, అదేనండి. ఇంకోటి చెప్పనా, మొత్తం 5 ట్యాంకర్లలో 8 ట్రిప్పులు తిరుమలకి వచ్చున్నాయి. అందులో 5 ట్యాంకర్లు దిండిగల్ నుంచి వచ్చాయి, 3 ట్యాంకర్లు డైరెక్ట్గా వైష్ణవి డైరీ నుంచే తిరుమలకి వెళ్ళాయి. చూడండి, అసలు ఏం నడిచిందో అసలు అర్థం కావట్లేదు. అసలు అంటే ఎంత భయంకరమైన కల్తీ జరిగిందో చూడండి. అసలు కళ్ళు ఉన్నోళ్ళు, చెవులు ఉన్నోళ్ళు ఉంటారు కదా, ఇంకా వైసీపీ అభిమానులు ఉన్నవాళ్ళు, ఇప్పటికన్నా కళ్ళకి చెవులకి పని చెప్పండి. ఎంత దారుణం అండి అసలు. ఏ రేంజ్లో కల్తీ జరిగితే ఇంత తక్కువ మొత్తానికి తిరుమలకి ఇచ్చారండి? అది భయంకరమైన తేడా ఉందరా బాబు. వాడిన తర్వాత అర్థమైంది విషయం. నువ్వు ఆపరపోను అప్పుడు కదా శాంపిల్స్ పంపారు, సేమ్ అవే, మరలా అవే బ్యాచ్, అవే కంపెనీ, అదే నెయ్యి. ఇప్పుడు ఈ బోలే బాబా డైరీలో డైరెక్ట్గా ఉన్నటువంటి ఆ బ్యాచ్ని, వైష్ణవ్ డైరీలో ఉన్నటువంటి డైరెక్ట్గా ఉన్నటువంటి బ్యాచ్ ఎవరంటే ఇద్దరు ఒకళ్ళే. ఇక ఈ ఏఆర్ డైరీ ఎవరు ఏంటంటే ఆ ఎండి రాజశేఖర్ బాబు ఎవరు హైకోర్టుకి వెళ్ళాడు. బాబు నాకు ముందస్తు బెయిల్ ఇండి అయ్యా, ముందస్తు బెయిల్ ఇండి అయ్యా. ఏంద్రా అంటే నా మీద కేసు ఫైల్ చేశారు, నన్ను అరెస్ట్ చేస్తారు, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి. ఆ కేసును వాయిదా వేసినట్టుగా ఉన్నారు. సో మీకు అర్థమవుతున్న మొత్తం మీద ఆ పృథ్వీ అంటాడు కదా అమ్మదినమ్మ బత్తాయో అని, ఎగ్జాక్ట్గా అలాగే ఉంది ఇక్కడ. అమ్మదినమ్మ బత్తాయో ఏంటో బాబు, జగనే 30 ఏళ్ళు సీఎం అని డిసైడ్ అయిపోయాడా? రూల్స్ మార్చేసి ఎవరికి పెడితే వాడికి అవన్నీ ఇవన్నీ అడ్డదిడ్డంగా ఇచ్చేసాడంటే ఏందో అనుకున్నాం, ఇదిరా విషయం అన్న ఫీలింగ్ అనమాట ఇప్పుడు అందరికి. సరే, వీడియో క్లోజ్ చేస్తున్నా. ఇంతకన్నా దరిద్రంగా నాకు తెలిసి ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ ఉండదు. తిరుమల శ్రీవారికే కాదు, ప్రపంచ చరిత్రలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్లేస్ ఏదైనా ఉంది అంటే అక్కడ తయారు చేసే వస్తువుల విషయంలో ఎంత దారుణమైన కల్తీ ఇంకెవడో చేయడు. మనుషులైన అసలు వాళ్ళు. నేను గతంలో కూడా చెప్పా, ఓరే అయ్యా, ఈ జగన్ ఏ హిందువైనా నమ్మాడంటే అది ఇంకా మీ స్వామికి మీరు అంటారు మోసం కూడా కాదయ్యా బాబు, మీ స్వామిని మీరే తక్కువ చేసినట్టని. ఎందుకు? అప్రాచ్యుడు, అపచారం చేసేవాడు, దుర్మార్గుడు అనకూడదు. కానీ మొన్న నా మత మానవత్వం రాసుకోండి, నేను సంతకం అయితే పెట్టండి డిక్లరేషన్ అన్నాడు కదా, అప్పుడైనా మీకు అర్థం కాలేదా? సతీ సమేతంగా శ్రీవారిగా పట్టువస్త్రం సమర్పించాల్సింది ఆనాడు వైఎస్ఆర్, ఈరోజు జగన్, ఇద్దరు కూడా అదే చేశారు, ఒక్కళ్ళే వెళ్ళారు. మరలా టిటిడి చైర్మన్ పెట్టిన వాళ్ళు ఎవరు అంటే తిరుమల శ్రీవారిని కొడతానన్నటువంటి ఆయన రాయి అన్నటువంటి భూమన కర్రాకర్ రెడ్డిని అయ్యా కొడుకులు వాసంగా పెట్టారు మరలా. సో ఇలా చెప్పుకుంటే పోతే కంపరం పడుతుందండి నాకైతే. ఇంత వరస్ట్గా ఉన్నటువంటి వీళ్ళని మరలా మొన్న 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి, మళ్ళీ 3 ఎంపీ సీట్లు ఏది ఇచ్చినట్టున్నారు, 3-4, మళ్ళీ 39% ఓట్లు ఏదో వచ్చిందే. ఇంకా ఎవరు అసలు ఈ బ్యాచ్ అంతా? ఎంత ముస్లింలైనా ఎంత క్రైస్తవులైనా అంత దారుణంగా అయితే ఓట్లు వేయరుగా, హిందువులకు వ్యతిరేకంగా ఉన్నారన్నట్టు. ఇక హిందువులు ఓట్లు వేస్తున్నాడు, ఊరే నాయన అసలు మీరు ఎవరు కూడా నాకు ఊహకు అందటం వల్ల అసలు అంత గుడ్డిగా ఉన్నారు, అంత బానిసత్వంతో ఉన్నారు. ఇటువంటి దిక్కుమైన వైసీపీ ఇంకా మీరు అనుచరులుగా ఉన్నారు. ఎలా రా బాబు ఇంకా ఈ జగన్ నమ్మటం కావచ్చు, లేదన్నప్పుడు వైసీపీలో 2 వాళ్ళు ముట్టినాక తిరగటం వచ్చి ఎలా చేస్తారు అసలు మీరు? నేను చెప్తున్నా కదా, ఈసారి వెంకటేశ్వర స్వామి విధించే శిక్ష ఈ వైసీపీ వాళ్ళకి ఎంత ఘోరంగా ఉంటుందో నా ఊహ కూడా అందటం, మీ ఊహకే వదిలేస్తున్నా. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్లో తెలియచేయండి.